ఈ ఫోన్ ఎత్తంగానే రాజశేఖర రెడ్డి ఫోటో వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పు? అభిమానం ఒకటి, అన్నం ఒకటి పెట్టి మర్చిపోయినా తిని మనం మర్చిపోవద్దు. వరంగల్ ఉన్న నన్ను తీసుకొని వచ్చాను, నా ఇంట్లో కూడా ఏడ కూడా రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది. ఎందుకు పెట్టారంటే నేను కాంగ్రెస్ పార్టీ 2014 టికెట్ ఇచ్చింది. అర్థమైందా? నువ్వు ఏ గాడిద అయితే గాడితో పార్టీని పోల్చినావు, అప్పుడు నిలబడ్డా అని అన్నావు. నంబర్ 1. రెండోది తర్వాత నువ్వు బీజేపీకి పోయినావు, 7,200 అన్నావు. తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అందరు నేను మీ చేసుకుంటూ స్పెషల్లీ రెడ్డి కమ్యూనిటీ అలా పొంగిరెడ్డి వేసుకో, కోమారెడ్డి వెంకటరెడ్డి వేసుకో, ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసుకో, రేవంత్ రెడ్డి వేసుకో, నేను భుజ స్కంధాల మీద వేసుకొని నేను అందరు కలిసి గెలిపించాను. అందరిని అమ్మ నా బూతులు తిట్టావు, లాటి ఉచ్చ కూడా అయిపించిన వాళ్ళకు. ఆ పదం వాడినావు కదా, వాడినావు. నీకేం విశ్వాసం ఉంది? నేను ఎట్లా నమ్ముతారు? విశ్వాసం అనేది ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి అనే టైం మేము ఇవ్వాలి ఎందుకు చెప్పుకుంటాను, నన్ను పట్టుకొని వచ్చి నన్ను పెట్టింది కాబట్టి నేను అనుకుంటాను. నీకేం విశ్వాసం ఉంది? నువ్వు సరే అందరు దొంగలు, కాంగ్రెస్ పార్టీ నీకు ఒకసారి ఓడిపోయినా, నువ్వు అమ్మనా బూతులు తిట్టినా నీకు టికెట్ ఇచ్చిండ్రు, నీకు బీఫామ్ ఇచ్చిండు, నేను ఎమ్మెల్సీని చేసాను, నీకు గన్మెన్లను ఇచ్చిండ్రు. పోనీ ప్రజల తరపున మాట్లాడినావా? ప్రజల తరపున మాట్లాడిన, నిరుద్యోగుల తరపున మాట్లాడినావు. ఇక్కడనే రోడ్డు అవతల కుక్కలం కొట్టినట్టు కొట్టిండు గ్రూప్ 1 వాళ్ళని, ఎమ్మెల్సీ అయినా కుక్కలం కొట్టినట్టు కొట్టిండ్రు. నువ్వు ఒక్కసారి వచ్చినావా? హెబ్రాన్ చర్చ్ కాడికి పోయి నిలబడ్డావు. ఎందుకు? వాళ్ళ పైసలు ఉన్నాయి, డబ్బులు వస్తాయని పొద్దుగాలకే రాత్రి దాకా నిలబడ్డావు. నీకేం క్రెడిబిలిటీ ఉంది? నీకేం విశ్వాసం ఉంది? నువ్వేం నిలబడతావు బీసీలతో? అన్నీ అబద్ధం. ఇవాళ కేసీఆర్ను పొగుడుతుండు. మొన్నటిదాకా కేసీఆర్ని ఏమని తిట్టినావు? నువ్వు పెట్టిన పేరేంది? నీ అమ్మతోనే, మీ అమ్మ కూడా ఏమని తిట్టింది? ఆ పదం నేను అనదలుచుకోలే. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎందుకు పొగుడుతున్నావు? కాబట్టి ఈరోజు ఇసొంటి వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు. నయీం కంటే ప్రమాదం వీళ్ళు. నయీం ప్రమాదం, నయీం కాదు. నయీం ఒక ఎజెండా పెట్టుకుని ఆయన స్టైల్ ఆయన పోయిండు. వీళ్ళు అంతకంటే డేంజర్గా వీళ్ళు. కాబట్టి వీళ్ళతో నేను ఇవాళ కాంగ్రెస్కు దూరం ఉన్నా. ఈయన కాంగ్రెస్ తిట్టి బయటకు వచ్చి నేను తీర్మానం మళ్ళీ నేను వెతుకోను. దొంగ అంటే దొంగే, ఈ సొసైటీకి పట్టిన చీడ. తీర్మానం మళ్ళీ అనేటోడు ఈ సొసైటీలో ఉన్నటువంటి ఒక చీడ. సో మీ ఓటమికి రీజన్ కూడా రేవంత్ రెడ్డి అంటుండ్రు. అట్ ది సేమ్ టైం జీవన్ రెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అంటే మధు యాష్కి ఈ లీడర్ల వెనకాల వాళ్ళ ఓటమికి వెనకాల కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడన్న ఒక సంచలన కమెంట్ చేసారు. బాగా ట్రోల్ అవుతుంది ఆ విషయం. ఎందుకు చేసారు సార్ అసలు? నేను 2 days బిఫోర్ లాస్ట్ జీవన్ రెడ్డి గారు ప్రచారంకి వచ్చారు. నేను నా స్లోగన్ ఎంత కార్పొరేటర్ వర్సెస్ కామన్ మ్యాన్ అనే స్లోగన్తో పోతున్నాను. జీవన్ రెడ్డి గారు నాకు ఎదురు వచ్చిండ్రు ఒక వాకట్లా. ఆ పెద్ద మనిషితో అన్నా నేను, సార్ మీరు ఇంత పెద్ద మనుషులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడైనా కాంగ్రెస్ జెండా మోసిందా? కాంగ్రెస్ పట్టుకున్నాడా? కాంగ్రెస్ కొంచెం తిరిగిందా? ఒక కార్పొరేట్ వ్యక్తి నువ్వు ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేస్తావు? ఆయనకి ఎట్లా ప్రచారం చేస్తావు? రేవంత్ రెడ్డి అంటే నిన్ను ఒడగొడతాడు. నిన్నే కాదు, జగ్గారెడ్డిని ఒడగొట్టి, మధుయాష్కిని ఒడగొట్టి, నువ్వు పిసిసి ప్రెసిడెంట్ డిక్లేర్ అయినాక నీ పోస్ట్ ఆపిచ్చాను. రేపు ముఖ్యమంత్రికి నాకు యాస్పిరెంట్ అయితే నువ్వని అంటారు. ఇవాళ కూడా నేను అదే అంటా. 100% జగ్గారెడ్డిని నిన్నే ఒడగొట్టిండు, 101% మధుయాష్కి నిన్ననే ఒడగొట్టిండు, 101% జీవన్ రెడ్డిని నిన్ననే ఒడగొట్టిండు, ఎంబడి వాడు ఒడగొట్టిండు. మీరు ఆయనకి ఎదురుబడి ఆయన ముఖం ముందు అన్న, ఫేస్ టు ఫేస్ అన్న, ఫేస్ టు ఫేస్ తీసుకున్నారు. పాజిటివ్గా నేను ఒకటి నేను చెప్పాను, నేను అబద్ధం మాట్లాడే చెప్తాను. నేను ఎప్పుడన్నా నేను వాస్తవం చెప్తాను. జీవన్ రెడ్డి గారి, జానారెడ్డి గారు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆ క్రెడిబిలిటీ నాకు ఉన్నది. ఈయన అబద్ధం చెప్పాడు, ఏమని చెప్తే సూటిగా చెప్తాడు, నిజాయితీగా చెప్తాడు. నేను జానారెడ్డి గారు సందర్భంలో చెప్పిన, సార్ మీరు రేవంత్ రెడ్డిని తెచ్చుకుంటారు కావచ్చు, దిస్ ఫెలో విల్ బి ఎ డేంజర్ ఫెలో ఫర్ ద సొసైటీ అని చెప్పిన. ఎప్పుడు పీసీసీ కాకముందు డేంజర్ అవుతుండొచ్చు, కొంచెం జాగ్రత్త అని చెప్పిన. కాబట్టి ఆ క్యారెక్టర్ని బట్టి తెలిసిపోతాయి కదా. ఇప్పుడు తీర్మానం మళ్ళీ కూడా చెప్తాను, రేపు వచ్చే రోజుల్లో ఇవే జరుగుతాయి. నాకు కొంచెం ఫోర్కాస్ట్ ఉన్నది అనుకోవచ్చు. కానీ సో ఏంది అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత బక్కా జడ్సన్ సార్ ఏమన్నా డల్ అయిందా? కొంత ఏమన్నా మీడియా కావచ్చు, సో తను చేసేటువంటి పనులకి ఏమన్నా దూరంగా ఉంటారా? ఎస్పెషల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత మీరు ఎంచుకునేటువంటి నినాదాలు కావచ్చు, ఎంచుకునేటువంటి అంశాలు కావచ్చు, ఏ దిశగా మళ్ళీ మీ ఫైట్ ఉండబోతుంది? నేను దూరం ఉంటే హరిత గారితో తెల్లారే ఇంటర్వ్యూలో ఎందుకు కూర్చుంటా? రేపు ఎస్ఎల్బీసీ మీటింగ్లు ఉన్నది, రౌండ్ టేబుల్ పిలిచింది, రేపు పొద్దుగాల పోతుంది. నేనెందుకు ఉంటాను? నాకు అసలు నేను కౌన్సిల్లో ఉంటే చట్టపరంగా నాకు రక్షణ పరంగా మాట్లాడే అవకాశం ఉండదు. నేను నా సొంత డబ్బులు పెట్టి ప్రింట్అవుట్లు తీసుకుంటా. అప్పుడు ఉంటే నాకు నా డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేటి, ప్రజలకి వెళ్ళి వచ్చేటి, నేను చేసుకునేటోని.
కాబట్టి ప్రజలు లేదు నువ్వు రోడ్డు మీదనే ప్రజలు నేను ఓడగొట్టి నేను నాకు ఓటు వేయలేదు అని నేను వాళ్ళని ఎప్పుడు కూడా అగౌరవపరచాను. ఉత్తర తెలంగాణ లైక్స్ మీ ఉత్తర తెలంగాణ తిరుగుబాటు జిల్లాలు అవి. ఉత్తర తెలంగాణ నాసంటోని హక్కును చేర్చుకునే జిల్లాలు. కాబట్టి నేను ఓట్లు వేయనని నేను అన్నా. ఒక గజ దొంగ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంటే ఆ గజ దొంగ ఖచ్చితంగా మ్యానిపులేటర్ ఈజ్ ఎ మ్యానిపులేటర్, ఈజ్ ఓపెన్ మ్యానిపులేటర్. ఎంతే పెద్ద పెద్ద పార్టీల నుంచి మెయిన్ స్ట్రీమ్ పార్టీల కాదు, నుంచి రేవంత్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఇచ్చినా మీరు తీసుకోకుండా విద్యార్థి రాజకీయ పార్టీ నుంచి మీరు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిండ్రు. సో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిర్రు, గెలుస్తామన్న ధీమా వ్యక్తపరిచిర్రు. కొంత సందిగ్ధతతో ఉన్న రేవంత్ రెడ్డి ఎట్లనన్నా నన్ను ఓడిపిస్తారని కొంత మీ లోపల ఉన్నప్పటికీ కూడా ఈ 3 రోజుల గ్యాప్లో ఏం జరిగింది అనుకుంటారు? మీ ఓటమికి గట్టి కారణం ఒకటి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇగో నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిన ఫస్టే. ఇవాళ టార్గెట్ ఎట్టి పరిస్థితులలో కౌన్సిలింగ్ ఉండద్దు, కౌన్సిలర్ రావద్దు, కౌన్సిలర్ మాట్లాడద్దు. నేను ఓ ఎమ్మెల్సీగా మాట్లాడితే దాని లెక్క వేరే ఉంటుంది, కామన్ మ్యాన్గా మాట్లాడితే అది వేరే ఉంటుంది బయట. కాబట్టి వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ బ్యాలెట్ పేపర్, స్ట్రాంగ్ రూము, పోలీస్ అయినా, రెవెన్యూ అయినా, మినిస్టర్ అయినా. ఇలా టాప్ టార్గెట్స్ ఎవరు? నంబర్ 1 చీఫ్ మినిస్టర్, రెండవది రెవెన్యూ మంత్రి, మూడవది ఫైనాన్స్ మినిస్టర్. నా టాప్ టార్గెట్. వీళ్ళు డిఫరెంట్. ఈయన దగ్గర ఉన్న 10 శాఖలు నా టార్గెట్, అర్థమైందా? ఈయన దగ్గర ఉన్న బతికొచ్చిన వాళ్ళంతా నా టార్గెట్ నంబర్ 1. తర్వాత గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ నా టార్గెట్, హైడ్రా కమిషనర్ నా టార్గెట్, జయేష్ రంజన్ నా టార్గెట్, నవీన్ మిట్టల్ నా టార్గెట్. వీళ్ళందరూ తలుచుకుంటే ఏమన్నా చేయలేరా? నన్ను ఒడగొట్టలేరా? మన టార్గెట్స్ వీళ్ళే కదా. రేపు కూడా నాకు వీళ్ళే. పేదోళ్ళ ఇండ్లు కూడా కొడతాను, పేదోళ్ళ రోడ్ల మీద ఎక్కిస్తాను. సార్ హైడ్రా కమిషనర్ చంద్రబాబు ఒకటే అన్న టాక్ ఏందో నడుస్తుంది, అదేంటి ముచ్చట? ఏదున్నని ఏదైనా వాళ్ళకి అనుసరణలో నడుస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ చాలామంది సాఫ్ట్వేర్ చేస్తారు. ఇగో హరిత గారు, ఇంతకంటే రెట్టింపుతో ఫైట్ ఉంటుంది, ఇంతకంటే రెట్టింపుతో ఫైట్ ఉంటుంది. అర్థమైందా? సైలెంట్గా ఏమి ఉండరు కామన్ మ్యాన్. నేను ఎందుకు ఊకుంటా? నా శ్వాససాలు గట్టిగా, నేను గట్టిగా నా స్పీచ్, నా శ్వాసతోనే వాళ్ళ నెగరు. ఇవాళ చంద్రబాబు పెద్ద పొడింగాన్ని అంటారు కదా, ఇప్పుడు 2వ ముఖ్యమంత్రి కదా. ఇవాళకెళ్ళి ఎప్పుడైనా చంద్రబాబుతో హైదరాబాద్ పికప్ అయిందని ఎవడంటే చెప్పుతో కొడతా నంబర్ 1. ఎందుకు చెప్తావా? 5 ఏళ్ళు నువ్వు సీఎం చేసినావు కదా, ఈ 5 ఏళ్ళు కూడా నువ్వే కదా. పోయినసారి 10 ఏళ్ళలో హైదరాబాద్ రూపురేఖలు మార్చినా అని చెప్పుకుంటాడు కదా రేవంత్ రెడ్డి. నీ గురువు కదా చెప్పుకో, నువ్వు రూపురేఖ నువ్వు మారినా కదా. 5 ఏళ్ళు కదా, ఇప్పుడు 6వ సంవత్సరం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు నువ్వు ఎంత మారుతావో నేను చూస్తా. నేను ఆంధ్రప్రదేశ్కు నువ్వు ఇప్పుడు ఎవరిని అప్పుడు బిల్ క్లింటన్ తీసుకొచ్చినా అదే అన్నీ చేసినావు కదా, ఇప్పుడు తీసుకపో. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటమిని ఎట్లా తీసుకుంటారు? అరే నేను చాలా స్పోర్టివ్గా తీసుకుంటా. నేను చెప్పినట్టు ఒకటే అవకాశం. ఇగో నేను నా ఇంట్లో అమ్ముకొని, నేను గుండెలు బాదుకొని ఏడిచే రకాన్ని కాదు. నేను కౌన్సిల్లో చూడొద్దు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, రోడ్డు మీద చూడాలి అనుకుంటే రోడ్డు మీద చూపెడతా. నా ప్రతాపము న్యాయపరంగా చూస్తా. నేను న్యాయస్థానంలో పోతే న్యాయం జరుగుతుందని నేను అనుకోను, కోర్టులలో నేను పోను. వాస్తవానికి ఈరోజు ఒక క్యారెక్టర్ ఒక రెడ్ హ్యాండ్ ఒక ఎమ్మెల్యే అనుకోవడానికి కట్టల పైసలు తీసుకుపోయి నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళి బయటకు వచ్చేసేయి, నాకు ఓటేయి అని చెప్పిన దొంగ నన్ను ఓడగొట్టి ఎందుకు కావాలని చెప్పి ఎందుకు నమ్మరు? జైల్లో ఉండాల్సిన ఓటమికి సో నేను రేవంత్ రెడ్డి కారణమని నన్ను సో ఈ ఓటమిని స్పోర్టివ్ గా తీసుకొని సో ఫ్యూచర్ లో ఫర్దర్ లో నా ఫైట్ ఇంకా టఫ్ ఉంటుంది అనేసి అయితే చెప్తున్నాను. అవును. థ్యాంక్ యూ సో మచ్.